కీర్తన 7, 8, 9 చరణాలు మనం ఉత్తర పచిత్రాలుగా చదువుకుందాం. 9వ చరణం అందరూ కలిసి చదువుదాం. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మేరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. అందుకని చూద్దాం. అన్యుల దేవతలలో ఒక్కటేను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒక్కదానికి నీవు పూజ చేయకూడదు. దేవుడు చిన్న మాట వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. ముందు జరిగి కూర్చుందాం. వెనుక వచ్చే వారికి స్థలం ఇచ్చిన వారు అవుతారు. ముందు జరిగి కూర్చుందాం. అదే విధంగా సండే స్కూల్ కి వెళ్లాల్సిన పిల్లలందరూ కూడా సండే స్కూల్ కి వెళ్ళండి. మరి చైర్లో కూర్చునేటటువంటి పురుషులు కూడా మరి దైవజనులు కనపడేటటువంటి విధంగా మీ యొక్క చైర్ యొక్క స్థానాలు కూడా ముందుకు పక్కకి జరుపుకుని కూర్చున్నట్లయితే గనక వీలుగా ఉంటుంది. మంచిది. మరి అందరూ ముందుకు జరిగి కూర్చున్నారా? మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సగం మంది ఇక్కడ ఉన్నట్టున్నారు. సగం మంది ఉన్నారా? ఉన్న వారందరూ కూడా స్వరమెత్తి చెప్పాలి గంభీరముగా, హల్లెలూయా. దేవునికి శబ్దాలు కాదు కావాల్సింది, హృదయం. అది తెరవబడాలి దేవుడికి. ఈ శబ్దాలు అయితే బయట కుక్కలు కూడా అరుస్తాయి. అర్థమవుతుందా? అట్ట అని చెప్పి గట్టిగా చెప్పద్దని నేను చెప్పట్లే. అర్థమవుతుందా అందరికి? ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి హృదయపూర్వకంగా గంభీరముగా హర్షిస్తూ చెప్పవలసినటువంటి వచనం అది. మరి ఆనందముతో కేకలు వేస్తూ స్తుతించాల్సినటువంటి సమయం కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి వ్యవహారాలు నడవు ఇక్కడ. మరి అట్లాంటివి ఉండవు. గడప కమ్ములు పునాదులు ఏంటి కింద రాళ్ళండి ఇట్ట పైకి కిందకి వెళ్తున్నాయంట వాళ్ళు స్తుతిస్తా ఉంటే. మరి మనం పక్కూరికి వినపడాలి ఇక్కడ హల్లెలూయా అంటే. అది సత్యమేజ్యం. అలా చెప్పాలి. ఉన్నది నలుగురైనా కర్ణబైరి తెగిపోయే స్థాయిలో అరవాలి. అది కదా దేవునికి కావాల్సినది. అంతగా స్తుతించాలి అనేటటువంటి వైబ్ కావాలి మనకి. ప్రతి ఒక్కరము కూడా ఆ దేవుడు ఆశించి ఆనందపడే రీతిగా స్తుతించుదుము గాక. ఆమేన్. మంచి దేవుని స్తోత్రం. అందరూ ఆమేన్ అన్నారు. నిజంగా హల్లెలూయా. మంచిది. మరి చదువుకున్నటువంటి 81వ కీర్తన 7, 8, 9 చరణాలు మనం చూస్తున్నాం కదా. 8, 9లో అంటున్నారు కదా, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. అంతేనా? ఇక్కడే ఉన్నారా లేదా? మరి ఫస్ట్ ఒక రకంగా చదివాను, రెండోసారి ఇంకో రకంగా చదివాను. మరి అందరు ఇక్కడ మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రెసెంట్ లో ఉన్నారా లేకపోతే మరి ఎలా ఉన్నారో తెలియదు కదా. కానీ రియాక్షన్ అయితే వచ్చింది. దేవునికి స్తోత్రం. నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒక్కటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒక్కదానికి నీవు పూజ చెయ్యకూడదు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు కోరుతున్నటువంటి స్థానము చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాడు ఇక్కడ. చాలా క్లియర్ గా ఒకే ఒక మాటలో స్ట్రైట్ ఫార్వర్డ్, ఫేస్ టు ఫేస్, వన్ వర్డ్ అన్నట్టుగా మరి ఒక్క మాటలో ఆయన క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మరి మొట్టమొదటి 2 ఆజ్ఞల్ని కూడా
ఇక్కడ చెప్తున్నట్టుగానే ఉంది. మీరందరికి గుర్తుందా? దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు పాత నిబంధనలో అనే విషయం తెలుసా? ఆ! దేవునికి స్తోత్రం. ఇచ్చారన్న విషయం తెలుసు. ఆ 10 ఆజ్ఞల్లో ఎన్నైనా ఆజ్ఞలు ఏమన్నా గుర్తున్నాయా? ఆ 10 ఆజ్ఞల్లో. ఎందుకంటే నేను బొల్లారంలోనే చెప్పకనే చెప్తూ వచ్చాను ఆ మాట. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మనం చేసుకునేది మనకున్న పండగల్లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్, పామ్ సండే, తర్వాత క్రిస్మస్, యూనివర్సల్‌గా ఫెస్టివల్ అందరూ చేసుకునేది న్యూ ఇయర్. మనకున్నయి 2, 3 పండుగలే. మరి ఆ రకంగా గుర్తు చేసుకునేది ఈ సంవత్సరానికి ఒకసారి ఏంటి అనంటే, నీవు నా కోసం త్యాగం చేశావయ్యా అంటూ మందిరానికొచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, అదే విధంగా సిలువ మీద పలికినటువంటి మాటల్లో ప్రతి సంవత్సరం 7 మాటలు చెప్తారు. ఈ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి ఆ 7 మాటలు కూడా అయ్యగారే చెప్పడం జరిగింది. ఆ 7 మాటలు ఎవరికైనా గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు. మరి సంవత్సరానికి ఒకసారి చదువుతాం కదండీ! మాకేం గుర్తుంటాయి. ఇంతకీ యేసుప్రభు వారు 7 చెప్పారా? 7 చెప్పింది అనేటటువంటి అనుమానం కలిగినటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. 5 కాదు 5 చెప్పారు. ఏంటి 7 కాదు 5 చెప్పారు అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు విశ్వాసుల్లో 7 కాదు 5 చెప్పారు. నువ్వు తప్పు చెప్తున్నావు అనేటటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఆ చూడకుండా చెప్పకపోయినా వరుసలో చెప్పకపోయినా 7 మాటలు చెప్పగలిగినటువంటి స్థానంలో ఉండగలిగితే గనక మంచిది. ఎందుకంటే నీకే గుర్తు లేదు. నువ్వు బ్రతుకుతున్నావు అనటానికి అర్థం ఏంటి? నువ్వు వాన్ని కలిగి ఉన్నావు అనటానికి గుర్తేంటి? కొంతమందికి గుర్తుంటది కానీ జీవితంలో ఉండదు. దేవుడు కోరుకునేది బ్రతుకుతున్న జీవితానిలో కనపడాలి. ఆ జీవించే విధానములో నీ దగ్గర వాక్యం ఉంది అన్న విషయం దేవుడికి కావాలి. అడుక్కునేవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న పైసలు తీస్తావా? లేకపోతే ఆడి దగ్గర బొచ్చులో ఉన్నటువంటివి తీసి వాడికి వేస్తావా? నీ దగ్గర డబ్బులు ఉంటేనే వాడికి వేసేది. దేవుడికైనా నువ్వు నచ్చినట్టు కనపడాలంటే నీ దగ్గర వాక్యం ఉండాలి. అయ్యా ఒక్కసారయ్యా ఇదొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ ఈ సంవత్సరానికి ఒకసారే కానీ సంవత్సరం మొత్తం గుర్తుంచుకోవాలి అని అంటున్నా. సంవత్సరం మొత్తం గుర్తుంచుకోవాలి. ఆ ఒక్కరోజే జ్ఞాపకం చేసుకునేటటువంటి దినము కాదు. అన్ని సంవత్సరం మొత్తంలో ఎన్నో శుక్రవారాలు ఉన్నాయి. కానీ ఆ ఒక్క శుక్రవారాన్నే శుభ శుక్రవారం అని చెప్పని అన్నారు. ఇట్స్ గుడ్ ఫ్రైడే అని చెప్పని అన్నారు. ఇన్ ఎ ఇయర్ సో మెనీ ఫ్రైడేస్ ఆర్ దేర్ కదా. సంవత్సరం మొత్తం మీద ఎన్నో శుక్రవారాలు ఉన్నాయి. కానీ ఆ శుక్రవారమే శుభ శుక్రవారం అని పిలువబడింది. ఎందుకు? హీ డైడ్ ఫర్ ది సాల్వేషన్. రక్షణ కొరకు ఆయన మరణించారు కాబట్టి అది శుభ శుక్రవారం అయింది. మరి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచిది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కూడా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. నిజంగానే వినేటటువంటి వారం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? వినేటటువంటి వారంగా ఎంతమంది ఉన్నాం? ఇప్పుడు నేను చెప్పే మాట మీకు వినపడుతుందా అంటే ఏమంటారు అందరూ? అంటున్నారా? వినపడుతుందని చెప్పారుగా. మరి దేవుడు చెప్పేటటువంటి మాట అందరూ వింటున్నారా? మరి ఆ విషయం గురించినటువంటి వివరణలో యాకోబు రాసిన పత్రికలో చాలా క్లియర్ గా ఉంది. వినుటకు వేగిరపడుము, మాట్లాడుటకు నిదానించుము అని చాలా క్లియర్ గా చెప్పబడి ఉంది. యాకోబు రాసిన పత్రికలో వినుటకు వేగిరపడుము, మాట్లాడుటకు నిదానించుము. జ్ఞానవంతుడి యొక్క లక్షణం అది. దేవుణ్ణి కలిగినటువంటి భక్తి జనంలో మనము కలిగి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం అది. వినటానికి నువ్వు సిద్ధముగా లేనప్పుడు మాట్లాడే అధికారం కూడా నీకు లేదు. వింటాకి నువ్వు సిద్ధంగా లేవు, మాట్లాడే అధికారం ఎవరిచ్చారు నీకు? దేవుని మాటను నువ్వు వినటానికి సిద్ధంగా లేవు, కానీ నువ్వు మాట్లాడతావా? ఇది కాదు కరెక్ట్, అది కాదు కరెక్ట్ అని నువ్వు చెప్తున్నావా? ఏది కరెక్టో నువ్వు వినవు, నువ్వు కరెక్ట్గా ఉండవు. వినకుండా ఎలా? ఇక్కడ కూడా అంటున్నాడు, నా మాటలు నువ్వు వినిన ఎడలా, నా మాట నువ్వు వినిన ఎడలా. నువ్వు వింటే బాగుపడతావురా. అసలు వినటాకే లేవు నువ్వు సిద్ధంగా. నువ్వు వింటే బాగుపడతావు. అసలు వినటాకే నువ్వు రెడీగా లేవు. నువ్వు చెప్పేవాళ్ళే చేతి అని చెప్పేసి పెడచోను పెట్టుకుంటూ వెళ్ళిపోతే, చెప్పే మాట ఎన్నో వస్తాయి కానీ దాంట్లో నువ్వు శ్రేష్టమైనది నువ్వు ఎంచుకోవాలిగా, తీసుకోవాలిగా.
ప్రతి ఒక్కరము కూడా ఎవరమైనా కానీ, నిజంగా నేను మర్చిపోలేనటువంటి మాట. తాతగారి వయసు 75 పైగానే ఉంటాయి నాకు తెలిసి. ఆ పెద్దయ్య గారిది. మరి మా తాతగారు కాదు. మా పెద్దయ్య గారు అని అనగానే ఇందుపల్లిలో ఉన్నటువంటి తాతగారిది కాదు. నేను చెప్పేది ఇంకొక అయ్యగారు. ఆ తాతగారిని కూడా నేను తాతగారనే పిలుస్తాను. తాతగారిని వయసు చాలా పెద్దది. మరి అంత వయసులో ఉండి కూడా, అంత పెద్ద దైవజనులు అయినప్పుడు కూడా ఆయన సాక్ష్యం చెబుతూ అన్న మాట ఏమిటి అనంటే, ఒక చిన్న పిల్లవాడు వచ్చి, తాతగారు మీరిది చెయ్యొద్దు అని చెప్పి చిన్న పిల్లవాడు వచ్చి నాకు చెప్పినా, ఉన్న ప్రదేశమున నేను ఆ మాట అంగీకరిస్తాను. దేవుడు ఆ పిల్లోడి ద్వారా నాకు చెప్పిస్తున్నాడు అని అంగీకరిస్తున్నాను అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు. మోజేస్ తాత గారు అన్న మాట ఇది. సాక్ష్యంలో చెబుతూ, ప్రసంగం చేస్తూ మధ్యలో చెప్పినటువంటి మాట మోజేస్ తాత గారు. మరి కొన్ని సంవత్సరాలైంది నిజంగా తాతగారు అన్న మాట. అంత పెద్ద సేవకుడు అయినప్పటికీ కూడా చిన్న పిల్లవాడు చెప్పినప్పుడు, ఏంది వాడు చెప్పేది వినేదేంటి, నువ్వు నాకే చెప్తున్నావురా అని అంటే, దేవుడు చెప్పిన మాట ఏమవుతుంది? పెడజోను పెట్టినట్టేగా. ఆయన ద్వారా వచ్చేటటువంటి దీవెన నీకు రాకుండా పోయినట్టేగా. ఆ వాక్యం ద్వారా బ్రతకకపోయినట్టు పోయడం వలన నీకు కావలసిన యోగ్యత స్థానం నువ్వు పోగొట్టుకుంటున్నట్టే కదా. ఒక్క మాట ప్రకారం నువ్వు బ్రతికినట్లయితే నీ మార్గము, నీ తీరు, నీ విధానం మొత్తం మార్చబడుతుంది. ఒక్క వాక్యం పట్టుకుని బ్రతికితే గనక. ఒక్క వాక్యం. బైబిల్లో ఎన్నో వాక్యాలు చెప్పబడి ఉన్నాయి. బైబిల్లో ఎన్నో వాక్యాలు చెప్పబడి ఉన్నాయి. ఒక్క వాక్యం పట్టుకుని బ్రతికితే ఖచ్చితంగా దేవుడు నీలో మార్పును చూస్తాడు. ఖచ్చితముగా. నీవు బ్రతుకుతున్నావా? ఆయన అంటున్నాడు, నీవు నా మాట వినిన ఎడలా. ఎన్నో మాటలు అయ్యగారి ద్వారా, ఎన్నో మాటలు అమ్మగారి ద్వారా, నా ద్వారా ఎన్నో మాటలు తెలియపరుస్తున్నాడు దేవుడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఓ చోట కూర్చుని ఈ వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాను అని రాసుకుంటూ వెళ్ళండి. ఎన్ని వాక్యాల ప్రకారం బ్రతుకుతున్నావో నీకే తెలుసుద్ది. ఆ ప్రేమే గాని, విశ్వాసమే గాని, ఓపికే గాని, ఓర్పే గాని, ఎన్నో విషయాలు గురించి. అది ఎవరమైనా మేమైనప్పటికీ కూడా ఆ వింటకి ఫన్నీగా ఉన్నా కానీ ఒక నిజమైనటువంటి విషయం చెప్పను మీ అందరికీ. సంఘం మొత్తంలో పిచ్చోళ్ళు ఎవరో తెలుసా? సంఘం మొత్తం మీద పిచ్చోళ్ళు ఎవరో తెలుసా? నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఎవరో తెలుసా? అయ్యగారు, అమ్మగారే. మీకోసం నిత్యం ఏడుస్తారు. నిత్యము ఏడుస్తారు. మీకోసం ఉపవాసం ఉంటారు. మీకోసం నిద్రాహారాలు మానేసి కూర్చుంటారు. మీరు 3 పూట్ల తినేసి. అయ్యగారు వారానికి ఒకసారి వాక్యం చెప్తారు. ఆదివారం, బుధవారం, శనివారం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నెన్ని యూట్యూబ్లో ఎన్నెన్ని అమ్మగారు వాక్యాలు, ఎన్నెన్ని ప్రసంగాలు వింటారో మీరు. ఇక్కడ అయ్యగారు ఒక్కళ్ళే, కానీ ఇంటికి వెళ్ళేది ఎన్ని అయ్యగారులో, ఎన్నెన్ని ప్రసంగాలు. ఎడు తిరిగి తెలివైన వాళ్ళు మీరేనండి, పిచ్చోళ్ళు. కాబట్టి ఆ రకంగా జీవిస్తున్నారు. నా మాట ఏంటి, నా ద్వారా దేవుడు మిమ్మల్ని అడిగేటటువంటి మాట ఏమిటి అని అంటే, సంఘములో దైవజనుడు చెప్పేటటువంటి మాట వింటున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత అనేక మెసేజ్లు మీరు యూట్యూబ్ ద్వారా కానీ, స్టేటస్ల ద్వారా కానీ అనేక విధాలుగా, అనేక రకాలుగా వింటూ ఉన్నారు. ఒక్క మాటనైనా కానీ మీలో ఉండకుండా పోతుంది. ఒక్క మాట కూడా మీరు పట్టుకోవడం లేదు. ఆ మాటను పట్టుకుని బ్రతికిన వారుగా, నిలబడిన వారుగా ఉండకుండా పోతున్నారు అని అంటున్నాడు దేవుడు. నా మాట నువ్వు విన్నట్లయితే బాగుంటదే అని అంటున్నాడు. అయ్యో, వినుంటే బాగుండేదిగా. ఇష్కర్ యూదులాగా, అయ్యో నువ్వు పుట్టకపోయి ఉండుంటే బాగుండేది కదా అని యేసుప్రభువు ఇష్కర్ యూదు గురించి బాధపడ్డారంట. దేవుడు మన గురించి కూడా అట్టగా బాధపడాలా? ఆయన తిరిగి లేచిన దినమండి. ఆయన తిరిగి లేచాడు. మీరందరూ కూడా, మా డాడీ ఆ ఒక్క పాయింట్ చెప్పలేదని నాకు అనిపించింది. ఏంటంటే, వెనకటి కాలంలో రాజులందరూ కూడా ఎలా వచ్చేవారు రాజ్యానికి? గుర్రాల మీద, ఏనుగుల మీద, ఆర్భాటముతో హర్షిస్తూ బాగా వచ్చేవారు. కానీ ఈ రాజు
గాడిద మీద వచ్చాడు. ఈ రాజు, ఈ రాజులకు రారాజు గాడిద మీద వచ్చాడు. ద కింగ్ ఆఫ్ ద కింగ్. ఆ గాడిద మీద వచ్చారు. మరి ఆయనకి తెలీదా, ఈ రోజు నేను వెళ్తే గనుక కొన్ని దినాల్లో నన్ను అప్పచెప్పుతారు, కొన్ని దినాల్లో నన్ను చంపేస్తారు, కొన్ని దినాల్లో అవమానపరుస్తారు, కొన్ని దినాల్లో సిలువేస్తారన్న విషయం ఆయనకి తెలీదా? తెలుసు. తెలిసినా కానీ వెళ్ళాల్సిన సమయము ఇదే అని చెప్పి అప్పుడు వెళ్ళారు. నిజముగా ఏ విలువ లేనటువంటి డాడీ చెప్పినటువంటి మాట, ఏ విలువ లేనటువంటి ఆ గాడిద మీద అప్పుడు దాకా విలువ లేనటువంటిదే గాడిద అయింది. అప్పుడు దాకా ఏ స్థానం అవకాశం ఆ ఉందన్న విషయం కూడా లెక్కలో లేనటువంటి దాని మీద దేవుడు ఎక్కి కూర్చునేటప్పటికి ఎంత స్థాయి పెరిగిపోయిందో, ఎంత విలువ పెరిగిపోయిందో ఏంటి గాడిదకి. మనలో ఒక్క వాక్యం, ఒక్క వాక్యం, ఈ వాక్యాన్ని పట్టుకుని నేను బ్రతుకుతున్నాను, ఈ మాటను పట్టుకుని నేను జీవిస్తున్నాను. ఎంత మంది చెప్పినా, ఏ ప్రదేశములో ఉన్నా, ఎవరు ఏమన్నా, ఈ మాటను నేను వదలను, విడువను అనేటటువంటి భక్తి నీకు మనకి ఉంటే గనక ఆ విషయాన్ని బట్టి దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఖచ్చితంగా పరలోకం మొత్తం ప్రచారం చేస్తాడు. నా బిడ్డ బ్రతుకుతుంది, నమ్మకస్తుడు కలరేమో అని ఎదుగుతున్నాడంట. ఆ వాక్యం పట్టుకుని నువ్వు బ్రతకగలిగితే గనక ఆ కనుదృష్టిలో దేవుడుకి నువ్వు కనపడతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆఖరిగా చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తాను. మరి నా దేవుడికి తెలుసు చనిపోతాడు, అప్పచెప్పబడతాడు, ఏంటి సిలువ వేస్తారు అని. మనము ఆయన చేసిన సిలువను గుచ్చి, ఆయన చేసినటువంటి మరి ప్రతి ఒక్క దాని గురించి చదువుకుని, నేర్చుకుని, వివరణ వింటూ వెళ్ళిపోయిన మనకు ఆయన పోలి నడిచినటువంటి చెప్పబడిన మాట విన్న మనము ఆయన వలె మనం బ్రతుకుతున్నామా అన్నదే ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే అప్పచెప్తారు అని తెలుసు. నీవు ఒకరి కోసం ఎప్పుడైనా బతికేవా? ఒకరి కోసం అవమానం ఎప్పుడైనా చెందేవా? ఒకరి కోసం నీకున్నది వదులుకున్నావా? ఒకరి కోసం బ్రతికినటువంటి బ్రతుకుగా ఎప్పుడైనా ఉందా? ఐ లివ్డ్. నేను బ్రతికే చెప్తున్నా. ఆ విషయంలో ఆ రకంగా పెంచారు వాళ్ళు. ఆ విషయంలో డౌటే లేదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రతికారు, నన్ను అట్లా పెంచారు కాబట్టే అడుగుతున్నాం. ఎందుకంటే బ్రతకకుండా చెప్పే అధికారం మాకు దేవుడు ఇవ్వల. ఫస్ట్ నువ్వు బ్రతుకు, ఆ తర్వాతే చెప్పు అని అన్నాడు మాకైతే. ఖచ్చితంగా ఆయనకి తెలుసు సర్వము కూడా. ఆయన చనిపోతాడని, అప్పచెప్తాడని, ముద్దు పెట్టి మరి అప్పచెప్తాడని తెలుసు. అయినా కానీ ఓకే అని అన్నారు. నువ్వు వెళ్ళాల్సిన సమయం ఉంది అని దగ్గరని పంపించాడు. నీవు ఒకరి కోసం బ్రతికే ఆలోచన, మనసు, ఒకరి కోసం బాధపడేటటువంటి, ఒకరి కోసం ప్రార్థన చేసేటటువంటి బుద్ధి ఉందా? ఏమీ లేదు అని అంటే నీ భక్తి జీరో. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒకరి కోసం నువ్వు బ్రతకలేకపోతున్నావు అని అంటే నీ ప్రాణం నీకు కూడా బరువే అంట నేను. ఖచ్చితంగా. కాబట్టి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా జీవిద్దాం. దేవుడు చిన్న మాట వీటిలో దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరి ఈ యొక్క పునరుత్థాన దినాన్ని